ఎంత ఆవిడ సరైతే మాత్రం ఈ భూత్ బంగ్లాలో పెళ్లి ఏమిటయ్యా? పక్కనే శ్మశానం ఉంది, దెయ్యాలు వచ్చినా రావచ్చు. షూ! అసలే రహస్యంగా చేసుకుంటున్న పెళ్లి. అప్పాజీకి మాయ మాటలు చెప్పి ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ఒప్పించేశాను. నోరు మూసుకుని త్వరగా పెళ్లి కానివ్వండి. ఆడపిల్లి వారు అమ్మాయిని తీసుకుని రండి. ఓం కేశవాయ నమః, రామాయ నమః, కృష్ణాయ నమః. కూర్చోమా, కూర్చో తల్లి, కూర్చో. ఓం మంగళసూత్ర దానం కానివ్వండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున హంతే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం. ఇదిగో వేటూరు సీతారామ శాస్త్రి మాట మాట. అమ్మో నేను మాట్లాడి బాబు. మాట అంటే మాటాలు మరి. నేను మాట్లాడి మాట వినిపించుకోవాలి. అయ్యో బాబోయ్, నన్ను కొట్టదు, చంపద్దు. ఇప్పుడు నేను చెప్పిన పని చేయలేదనుకో, నిన్ను నిజంగానే చంపేస్తాను. ఏం చేయాలి? రేపు నా శోభనం అక్కడికి నువ్వు రావాలి. దేనికి? నన్ను బంతాట ఆడుకోవడానికా? కాదే, నా శోభనం జరిపించాలి. నా ఇనపాదం సంగతి తెలిసి కూడా నా చేత శోభనం చేయించుకునే దమ్ములు ఎవరుకున్నాయి? నాకున్నాయి. ఇంతకాలానికి నీ లెగ్గతో పెద్ద పని పడింది. అయితే 116 సంభావన ఇస్తేనే వస్తాను. 116 చస్తే ఇవ్వను. మరి 1116తో కొడతా. అయితే శోభనం రేపు. బ్రైడ్ వచ్చా, బ్రైడ్ గ్రూమ్ వచ్చా, ఫస్ట్ నైట్ వచ్చా. తల్లి కుడికాలు లోపల పెట్టమ్మా. ఆగండి, పురోహితుడు రావాలి. నేను వచ్చాను కదా. ఓం నమ శివాయ. దీనికి నువ్వు సరిపోవు నమ శివాయ. పెద్ద పురోహితుడు రావాలి. పెద్ద పురోహితుడా? అదే లెగ్గు. లెగ్గా? అది ఇక్కడికి ఎందుకు? ఓం నమ శివాయ. తర్వాత చెప్తాను. ఏం వీడు ఇంకా రాలేదు? వచ్చేసా. అమ్మాయ్య రారా బాబు, నీకోసం ఎదురు చూస్తాను. ఇదిగో నీ చేత్తో అమ్మాయిని లోపలికి పంపు. మరి నా సంభావన అండి? లోపలికి వెళ్ళి బయటికి రాగానే వడ్డీ పుచ్చు కొడతా. అలాగేనండి బాబు. దా లోపల పోదమ్మా. ఓం గర్భం దత్తే దత్తే గర్భమిదే చచ్చ, పెళ్ళైన మొదటి రోజే 30,000 రూపాయలు లాస్. రిసెప్షన్ పెడితే గెస్ట్లు వస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, బ్రేస్లెట్లు ఇస్తారు, రింగులు ఇస్తారని ఒక్కొక్కడు ఫైనాన్స్ మినిస్టర్ లాగా సలహాలు ఇచ్చారు. మిమ్మల్ని నమ్మి 30,000 రూపాయలు తగలబెట్టాను. ఒక్కడన్నా 100 రూపాయలు పెట్టి నా గిఫ్ట్ తెచ్చాడా? అధోలు బొకేలు ఇచ్చి భోంచేసి వెళ్ళిపోయారు. అయినా వచ్చిన గెస్ట్లు నీలాంటి వాళ్ళు అయితే గిఫ్ట్లే వస్తాయి బావా. అదిగో అక్కడ వచ్చింది అసలు తేడా. అసలు కానికంటే ఏంటి? ఇచ్చి పుచ్చుకోవడం. మనం ఎవరి పెళ్లికైనా ఇళ్ళు కానిక ఇస్తే వాళ్ళు మన పెళ్లికి వచ్చి కానిక ఇస్తారు. మరి నువ్వేం చేస్తావు? ఎవరి పెళ్లికి వెళ్ళినా కడుపు నిండా భోంచేసేసి 2 అక్షతలు ఎత్తి మీద పడేసి వస్తావు. వాళ్ళు నీ పెళ్లికి వచ్చి అదే చేశారు. నీ వస్తే ఫాలో అయిపోయారు. అసలే 30,000 లాస్ అని బ్రదర్ బాధపడుతుంటే మధ్యలో నీ వాస్తు దెబ్బలేమిటి? అవును, మాటిమాటికి 30,000 లాస్ అంటారేంటి? 10 రైతుల ఫ్యామిలీ లాగా కాళ్ళు తుడుచుకునే పట్టా నుంచి అదిగో ఆ టీవీ, ఈ ఫ్రిడ్జ్, ఈ కూలర్, మీరు కూర్చున్న సోఫా సెట్ 2 లక్షలు పైగా చేస్తాయే. మేము మీకు ఇవ్వలేదా? ఏంటి అన్ని 2 లక్షలు చేసేస్తా ఏంటి? ఇదంతా నీ కష్టార్జితమేనా? అంటే మా అక్క కష్టార్జితం అనుకోండి. అంటే తమర కష్టార్జితం ఏం లేదనమాట. తమరింట్లో తమరేలాగో మా ఇంట్లో మేము అంతే. విన్నావా? హలో, అయిందా? ఎవరది? గుడ్ మార్నింగ్ పద్మనాభం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? ఈవినింగ్ టైంలో కాఫీలు ఏంటమ్మా? వెళ్ళి ఉపమాయో చేసేట్టు. మన పిచ్చిగాని మనం తినమంటే వాళ్ళు తినేస్తారా? వాళ్ళకి ఆత్మాభిమానం లేదా? వాళ్ళు తినేసి వచ్చింటారు, బాడికి తినేసారు. తినేసారు, చూసావా? తిన్నారా అండి? తినేసారు, చెప్పండి. తినేసారు. ఇదిగో పద్మనాభం, ఇవాళ నీకు షాక్ ఇవ్వాలని వచ్చావా? నేను మళ్ళీనా? రాత్రిగా ఇచ్చారు. ఆ షాక్ వేరే. ఇవాళ ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి నీకు గిఫ్ట్ ఇవ్వాలని వచ్చాం. గిఫ్టా? క్యాష్ గిఫ్టా? క్యాష్ అయితే నువ్వు బ్యాంకులో వేసేస్తావని తెలుసు కదా, అందుకని. కొన్ని వస్తువులు అందించారు. వాళ్ళేం తెంగరోళ్ళేంటి? వస్తు రూపంలో నీకు హెలికాప్టర్ ఇచ్చిన తోకానికి అమ్మేసి బ్యాంకులో వేసేస్తామని వాళ్ళకి తెలుసు. భలే కనిపెట్టారండి. మీరు ఆయన చుట్టం కదా, మీకు అన్ని తెలుస్తాయి. ఇదిగో పద్మనాభం, మీరిద్దరు కొడైకెనాల్ హనీమూన్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు తెచ్చాం. అక్కడ టాక్సీకి టోకెన్, టిఫిన్ కి, కాఫీకి, దేనికైనా సరే టోకెన్ మెయింటైన్ చేయాలి. నో క్యాష్. ఆహా, మొత్తానికి మా బావనోడికి భలే చెక్క వేశారండి. అవును, ఈ ప్రాజెక్ట్ కి ఖర్చు ఎంత? జస్ట్ 30,000. ఓహో, 30,000. రాత్రి నా రిసెప్షన్ కూడా 30,000 అయింది. పోనీ ప్లీజ్ ఇది తీసేసుకుని నా క్యాష్ రూపంలో వేసి నా లోటు బడ్జెట్ పూర్తి చేసుకుని. మీరు బడ్జెట్ ఈ రకంగా పూడుస్తారని తెలిసే మేము ఈ రకంగా టికెట్లు పట్టుకొచ్చాం. తీసుకోండి. బాయ్. ఏవే రమ్య, ఓకేనా? ఓకే, హ్యాపీ జర్నీ. థాంక్యూ. ఎక్స్క్యూజ్ మీ. yes అంటే మీరు మా అక్క పనిచేసే ఆఫీస్ లో పనిచేస్తారా? అవును. ఏ డిపార్ట్మెంట్? బాత్రూమ్ క్లీనింగ్ డిపార్ట్మెంట్. ఓ పని చేయి, ఆ ప్యాంటు షర్టు ఇప్పి సారల డ్రై వేసుకో. ఒక చేత్తో బకెట్ తట్టుకో, ఇంకో చేత్తో సిపురు కట్ తట్టుకో, సంకలో ఫినాయిల్ డబ్బా ఎట్టుకో. ఆ పిల్లని కలిపి. ఎందుకు? బాత్రూములు కడుక్కోదేటి? మరి ఏంటి ఎంత వేసాలు? ఏంటేదో స్కీమ్ వేసేస్తున్నట్టున్నావు. నువ్వు ఎంత గింజుకున్నా టికెట్లు క్యాష్ లోకి మార్చడం కుదరదని చెప్పారు. బావా నీకు అబ్జెక్షన్ అయితే చెప్పు, నేనే వేరే సెటప్ ఏదో చేసుకుని వెళ్ళొచ్చేతాను. అయ్యి హనీమూన్ టికెట్లు రా. ఇల్లీగల్ సెటప్ తో వెళ్తే చెత్త కొట్టేస్తారు. మా బామ్మరిది వెళ్ళకపోతే
నిన్న లీగల్ సెటప్ వెళ్ళొచ్చా. అయితే నేను వస్తాను. ఏంటమ్మా ఫ్లైట్ ఎక్కుతావా? నీ బరువు మోయలేక ఏ సముద్రంలో కూలిపోద్ది. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. మన కొడైకెనాల్ వెళ్తే వారం రోజులు మన ఇంట్లో భోజన ఖర్చు తగ్గుతుంది, 5 స్టార్ హోటల్లో ఫ్రీగా తినొచ్చు అనుకున్నాను. నాకు అదృష్టం లేదు. అన్నయ్య వదిన తీసుకుని మీరే ఏయ్! ఏంటిది 30,000 రూపాయలు టోకన్లు అపనంగా వదిలేస్తారనుకున్నావా? మనం వెళ్తున్నాం అంతే. ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి దొరికిందల్లా శివలక్ష్మి. వెళ్ళి సామాన్ సర్దుకో వెళ్ళు వెళ్ళు. ఆ. ఏంది మళ్ళీ అప్ప? ఇప్పటికే 200 రూపాయలు అప్పు, మళ్ళీ అప్పు కావాలా? ఇదిగో ముందు నువ్వు చొక్కా పక్కన పెట్టు. అర్థమవుతుంది, అసహ్యంగా ఉంటుంది. ఏ నీకేమన్నా గజ్జి తమర వగైరా రోగాలు ఉన్నాయా? అబ్బాయి అలాంటి ఏమైనా ఉండే, మొత్తం డబ్బు రేపు ఇచ్చేస్తాను. అదేం కుదరదాయి. ఇవాళ డబ్బన్నా కట్టు, చొక్కా అన్న ఇప్పు. ఇంకొకసారి ఆలోచించండి. ఏయ్, ఏంద్రా ఆలోచించేది? నువ్వు ఇప్పుతావా నన్ను ఇప్పమంటావా? ఆగండి, వద్దులండి, మరి ఇప్పు. నేనే ఇప్పుతా. ఇదిగో, దీంతో నీకు నాకు చెల్లు. ముందు జాగ్రత్త వచ్చాడు 2 చొక్కాలు వేసుకొని. ఏంది ఏందిరా? ఏం తెలుగు గురువు గారు మీది? మరి అదే బాకీ కలెక్షన్ అంటే చూసి నేర్చుకోండి. ఏంటి 220 రూపాయలకు 35 రూపాయలు చొక్కా తీసుకోవడమా? 35 రూపాయలు ఏంది? మరి 350 రూపాయలా? ఏయ్ మన ఆపరా, వెళ్ళి పట్టుకోండి పో. ఏంటి పట్టుకునేది? ఆడు బస్సు ఎక్కడము, బస్సు వెళ్ళిపోవడం అన్ని అయిపోయినాయి. నాకు జీతం పెంచవు గానీ డబ్బులన్నీ దొబ్బెట్టుకో. ఇక నువ్వు అధిక ప్రసంగం చేయమాక. ఈ షర్ట్ నాకు నచ్చింది. అల్వా అల్వా అల్వా. ఛీ, ఏం పాట పాడినావప్ప. ఆండవన్ నీ గొంతుకులో అమృతం పోసినాడు. ఈ నాడారు నీకు స్పెషల్ ఛాయ్ పోస్తా ఉంటాడు. కుడి స్పెషల్ చాయ్ మాకు లేదా? మీకు ఆర్నరీలో ఆర్నరీ, వితౌట్ షుగర్ వితౌట్ మిల్క్. అంటే ఒట్టి డికాక్షన్. ఆమా. అయితే వీడికి మీలో బాలు అంటే ఎవర్రా? మాధురి అంటే మాత్రం నేనే. వేళాకుళంగా ఉందా? మర్యాదగా చెప్పండి, మీలో బాలు అంటే ఎవరు? వాడేమన్నా పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడా? ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడానికి? రెడ్డి గారమ్మ ఎక్కడ్రా? చెప్పకపోతే ఏం చేస్తావు? టీ మొత్తం పారబోచేస్తావా? సమోసాలన్నీ చెల్లా చెదురు చేసేస్తావా? కుర్చీలన్నీ ఎరగొట్టేస్తావా? టోటల్ గా ఈ టీ కొట్టిన సర్వనాశనం చేసేస్తావా? చేయరా. నువ్వే కనుక మగాడు ఈ టీ కొట్టిన సర్వనాశనం చేయి. ఇదన్నప్పా నువ్వు ఉండి నాడారు. నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. హం సాత్ సాత్ హై. కహోనా ప్యారే. అయ్యయ్యో సారు, ఇంత టీ కడ ఓనర్ నాందా. ఇంత బ్యాచ్కి నాకు ఒక సంబంధం ఇల్లే. నాడారు ఆగు. ఎక్కడికి? బాత్రూమ్ వెళ్తుంటే వెనకపడతా అంటే సిగ్గు లేకుండా. నీ వెనక ఎవరు పడ్డారు? ముందు నేను వెళ్ళాలి. ఇంజన్ ఫస్ట్, బోగి నెక్స్ట్. మిస్టర్ లేడీస్ ఫస్ట్. ఏంటి లేడీస్ ఫస్ట్? ముందు నేను లేచాను, నేను వచ్చాను, ముందు నేనే స్నానం చేయాలి. అవతల బ్యాక్ టైం అవుతుంది. అవన్నీ కుదరవు, తప్పుకో. నాకు అర్జెంట్ పని ఉంది. ఏమిటి పని? స్నానం చేసి చీపులో ఉన్న పుల్లలన్నీ పీకి లెక్క పెట్టాలా? కుక్కర్ లో పప్పేసి పప్పులో ఉప్పేసుకునే దానివి నీకే ఇంత తొందర ఉంటే బ్యాంక్ వెళ్ళేవాడిని నేనెంత తొందరపడాలి? మేడం ఇది కూడా చూడు. తలుపుతీ. అనుకున్నా ఇలా జరుగుతుందని ముందే అనుకున్నా. బొక్కలో దూరే దొంగ ఫ్యామిలీకి బాత్రూమ్ తలుపో లెక్క. రే డింగరీ, ఏమిట్రా పాటలు? నీ పిన్ని పెద్ద ఎంఎస్ సుబ్బలక్ష్మి అనుకుంటోందా? ఓ తెగ పాడేస్తోంది. అది బాత్రూమా రికార్డింగ్ థియేటరా? ఆ గాడిదని ఆపమనరా. ఏంట్రా అంకుశం బులిరామిరెడ్డి అనుకుంటున్నావా? చార్మినార్ సెంటర్ లో పెట్టి కొడతా. నమస్తే. అదేంట్రా ఇంకా రాలేదు? దాని చెత్త. అమ్మా బాత్రూమ్ సుందరి, త్వరగా బయటకు వస్తావా? నీళ్లు పోయమంటావా? 1 2 3. డింగ్ 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 డింగ్. నువ్వు మళ్ళీ స్నానం చేయి.